ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. దేవుడు ఎంత స్పష్టంగా తన లేఖనంలో మనకు ఇస్తున్నాడంటే, మరి అట్టి లేఖనములను మనం వింటున్నాము, మరి ఆలకించుచున్నామో లేదో మనకైతే తెలియదు. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటే ఆయన మన దగ్గర ఉన్నట్లే లెక్క, మన సమీపముగా ఉన్నట్లే లెక్క. మరి ఏ దినమైనా ఆ రీతిగా దేవుడు మన సమీపంగా ఉన్నాడని మనం ఎరుగున్నామా? మరి అతి సమీపంగా ఉన్నాడు, ఎక్కడో లేడు, మన హృదయములలో ఉన్నాడు ఆయన. ఆ సమీపంగా ఉన్నటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామే కానీ మరి ఎంతవరకు నిబద్ధత కలిగి, మరి ప్రేమ కలిగి, మరి ఆయనను ఎంత ప్రేమిస్తున్నాం, మరి ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్నాడు అంటున్నాం, మనలో ఉన్న ఆత్మ ఆయనది. మరి ఆ ఆత్మను ఎంతవరకు మనం పరిశుద్ధంగా ఉంచుకున్నాం, పరిశుద్ధంగా ఉంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా మరి దేవునికి అతి సమీపంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగానే ఉంటాం. మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్టి పరిశీలనతో ఈ దినమున ఆయన యొక్క ప్రార్థనలో ఏకీభవించాల్సిన అవసరం కూడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణమైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. మరొక నూతనమైన వాగ్దానము చేత మీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీలోనూ నడిపించడానికి నాయన, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ లోకంలో ప్రభువా మీరు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నావు. అట్టి కృపను మీరిచ్చారు. మరి అంతే ప్రేమతో మిమ్మల్ని ప్రేమించేవారుగాను, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగాను ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చుకోమని ప్రభా, వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకే నేను అప్పగించుకుంటున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుంటూ ఉన్నాను. యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్.